మిత్రమండలి ఈ టైటిల్ వినగానే అర్థమవుతుంది ఇది ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ అని మనకి క్లియర్ అవుతుంది. ఈ ఫ్రెండ్షిప్ లో ఎమోషన్ కంటే ఎక్కువగా కామెడీని ప్యాక్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా కథ నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. ప్రియదర్శి లీడ్ రోల్ ప్లే చేసిన తన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా ప్రియదర్శితో ఈక్వల్ గా ఉంటాయి. ఈ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగే చిన్న చిన్న సిచ్యుయేషన్స్, వాటికి వచ్చే కామెడీ కన్ఫ్యూజన్ ఇవే మూవీ మొత్తంలో హైలైట్. కథ చాలా సింపుల్ గా ఉన్నా కానీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ ఎక్కడ అన్నెసెసరీ ఎమోషన్స్ లేదా ట్రాజడీ సీన్స్ లేకుండా కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇలాంటి ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ కామెడీ మూవీస్ మనం గతంలో చాలా చూసినా గానీ ఈ సినిమా స్పెషల్ పాయింట్ కామెడీ టైమింగ్ చాలా షార్ప్ గా ఉండటం. ప్రియదర్శి తన నేచురల్ కామెడీతో సినిమాకి స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఇక మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్సలెంట్ గా చేశారు. ఇక ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య. తన స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారి థియేటర్లో నవ్వులు పూయించాడు. తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ రెండు పర్ఫెక్ట్ పంచ్ లా ఉన్నాయి. మూవీలో 2 సాంగ్స్ ట్రెండీ బీట్ తో చాలా క్యాచీగా సిచ్యుయేషన్స్ కి బాగా సూట్ అయ్యాయి. హీరోయిన్ తో వచ్చే సీన్స్ కూడా ఫన్నీగా డిజైన్ చేశారు. ఏ సీన్స్ కూడా బోర్ కొట్టవు. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఫన్నీ సీన్స్ తో ఫాస్ట్ పేస్ లో ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్, ముఖ్యంగా కార్ లో వెళ్తున్న కామెడీ ట్రాక్ కొంచెం లాగ్ అయిన ఫీల్ వస్తుంది. ఇక క్లైమాక్స్ డీసెంట్ కామెడీతో ముగుస్తుంది. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్రెండ్స్ తో టైం పాస్ ఒకసారి చూడొచ్చు. డైరెక్టర్ సింపుల్ పాయింట్ ని జోస్ఫుల్ గా తీశాడు. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.